నెక్స్ట్ 2 నెలలు ఎలక్షన్ జరగబోతున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారండి? అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా? నా వరకు అయితే ఆయనే రావాలండి. ఓకే. ఎందుకు? ఎందుకంటే కాదంత పిల్లలకి చదువులు కానీ గవర్నమెంట్ స్కూళ్ళు కాదంత ఇబ్బంది లేకుండా బాగుపడుతున్నాయి కదా, అందువల్ల. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడు, మేము వస్తాం, మళ్ళీ వచ్చి మేము అభివృద్ధి అనేది మేము చూపిస్తామని అంటున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారో గెలుస్తారంటారా? ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళే కదండి, మా పిల్లలకి నెలకు వచ్చేప్పటికి స్కూల్ ఫీజులు అని అయ్యాని ఇవన్నీ కట్టలేక ఇదైతే ఉండవు. ఇప్పుడు కాదంత స్కూల్ ఫీజులు తగ్గినాయిగా. స్కూళ్ళు ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయన్న ప్రభుత్వ పాఠశాలలో? లేదండి, ఇప్పుడు బాగున్నాయి. అప్పుడు మీద ప్రభుత్వ పాఠశాలకు వస్తే అప్పుడు మీద ఇప్పుడు బాగుంది. అంతే. ఇంకా మరి ఈ పెన్షన్లు అవి పింఛన్లు ఇంటికి వస్తున్నాయి కండి. బియ్యం అయితే నువ్వు రోడ్డు మీద ఇక్కడ దాకా వచ్చి తీసుకుంటున్నారు, ఇంటికి వస్తున్నారు. ఏదైనా అందుబాటులో ఉంటుంది కాకపోతే. చంద్రబాబు గారి పాలనలో అయితే ఇక అది పింఛన్కి వెళ్ళే వాళ్ళు 100 మంది వెళ్తే 10 మంది చచ్చిపోవటమేగా జరగలేక తొక్కేసి లాటలు జరుగుతూ ఉండే ముసలి వాళ్ళు అట్లా అవుతూ ఉండేది. అవినాష్ బాబు అయితే వస్తే మాకు మంచిదండి. ఎందుకంటే మా ఏరియాకి ఆయనే కాబట్టి ఆయన వస్తేనే మాకు మంచిది. అది మన కృష్ణా నది పరివాహక ప్రాంతం దగ్గర రిటైల్ వాళ్ళు నిర్మించారు. ఆ వరదలు వచ్చినప్పుడు అది నీళ్ళు. దాని గురించి నాకు తెలియదు సార్, ఎందుకనంటే నేను అటు వెళ్ళను, నాకు దాని గురించి తెలియదు. ఈ ఏరియా వరకు అయితే మాత్రం మాకు రోడ్లు వేసి పెట్టారు. ఎప్పుడో 10 సంవత్సరాల మట్టి మేము అడిగితే అయినవి కూడా ఈ మయాన బాబు గారు వచ్చిన తర్వాత రోడ్లు వేసారు, పైదాకా పంపులు వేసారు. మాకు నీళ్ళ సప్లై కానీ వాటికి కానీ నడుతాకి వెళ్తాకి ఉన్న కష్టంగా ఉండే రోడ్లను కూడా శుభ్రంగా వేసి పెట్టారు. నీళ్లు కూడా ఎప్పుడు మనకు కావాల్సినట్టు మన మినరల్ వాటర్ వచ్చినట్టు వస్తాయి మాకు నీళ్లు. అంటే దాన్ని బట్టి చూడండి, పొద్దున్నే 2-3 గంటలు అవుతున్నాడు, సాయంకాలం 2-3 గంటలు అవుతున్నాడు. అంత కొండ మీద నీళ్లు అన్నీ వచ్చినాయి అంటే ఆయనదే కదండి. ఫ్రూట్స్ వ్యాపారం చేస్తూ ఉంటామండి. ఫ్రూట్స్ యాపిల్ మామూలుగా కాయలన్నీ అమ్ముకుంటాం. వ్యాపారానికి సహారం 50 ఏళ్ళకి అందించారు, కానీ నేను వెళ్ళి ఎప్పుడు ఎవరిని అడగలేదులేండి. మామూలుగా అందరికి వచ్చినాయండి. నాకు లైసెన్స్ అని అయ్యని ఈ ప్రభుత్వం రాగానే లైసెన్స్లో ఇచ్చారు. తర్వాత